Hello friends, this is Naveen. Welcome you all. పార్లమెంట్లో మన నెక్స్ట్ టాపిక్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో లెజిస్లేటివ్ ప్రొసీజర్ చూద్దాం. A bill is a proposal for legislation and it becomes an act or law when duly enacted. సో ఫస్ట్ బిల్ అంటే ఏంటి? సో లెజిస్లేటివ్ ప్రొసీజర్ మనం చూడాలి. ఓకే, సో ఫస్ట్ మనం బిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో బిల్ అంటే ఒక ప్రపోజల్ ఫర్ లెజిస్లేషన్. ఒక చట్టం చేయడానికి బిల్ అనేది ఒక జస్ట్ ప్రపోజల్, మేము ఇది చేయాలనుకుంటున్నాం అనే ఒక జస్ట్ ప్రపోజల్ అనమాట. అండ్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ ఆర్ లా. ఇది ఎప్పుడు యాక్ట్ ఆర్ లా అవుతుంది వెన్ డ్యూలీ ఎనాక్టెడ్. సో ఇది బిల్, ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే, దీనికి ఎలాంటి పవర్ లేదు. దాన్ని ఎనాక్ట్మెంట్ చేయాలి అంటే దానికి యాక్షన్లోకి తీసుకురావాలి, దాన్ని లాగా మార్చాలి. సో ఎనాక్ట్మెంట్ చేస్తేనే అది ఒక లా అవుతుంది. ఓకే, అప్పుడు దానికి పవర్ ఉంటుంది. ఓకే, సో బిల్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ టూ కైండ్స్, పబ్లిక్ బిల్స్ అండ్ ప్రైవేట్ బిల్స్, ఆల్సో నౌన్ యాజ్ గవర్నమెంట్ బిల్స్, ప్రైవేట్ మెంబర్ బిల్స్. సో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ టూ టైప్స్ ఉంటాయి, పబ్లిక్ బిల్స్, ప్రైవేట్ బిల్స్. వాటిని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బిల్స్ అంటాం. అంటే పబ్లిక్ బిల్స్ని గవర్నమెంట్ బిల్స్ అంటాం, ప్రైవేట్ బిల్స్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటాం. డిఫరెన్స్ చూద్దాం. పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్. ఇంట్రడ్యూస్డ్ బై మినిస్టర్, ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దెన్ మినిస్టర్. సో పబ్లిక్ బిల్ అనేది మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ప్రైవేట్ బిల్ని పార్లమెంట్ మెంబర్, ఎవరైనా పార్లమెంట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ మినిస్టర్ మాత్రం కాదు. ఓకే, పబ్లిక్ బిల్ని మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే అది పబ్లిక్ బిల్ అవుతుంది. ఓకే, ఎవరైనా వేరే మెంబర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ప్రైవేట్ బిల్ అవుతుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ. సో గవర్నమెంట్ యొక్క ఆర్ రూలింగ్ పార్టీ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ బిల్. ఓకే, ఎందుకంటే పవర్లో ఉన్నవాళ్ళు, రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మినిస్టర్ చేత బిల్ ఇంట్రడ్యూస్ చేయిస్తారు, రైట్? ఎందుకంటే ఆ మినిస్ట్రీస్ అంతా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళకే చెంది ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద స్టాండ్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఆన్ ద పబ్లిక్ మ్యాటర్. సో ఇది ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ మాటని రిఫ్లెక్ట్ చేయడం కోసం పబ్లిక్ బిల్స్ ఉంటాయి. ఓకే, సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంటే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ మెంబర్స్ పెట్టొచ్చు, కానీ ప్రైవేట్ మెంబర్స్ కంటే పవర్ ఎక్కువ ఉండేది మినిస్టర్. సో మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసే బిల్కి పవర్ ఎక్కువ ఉండదు కాబట్టి మినిస్టర్స్తో డైరెక్ట్ చేస్తారు, నార్మల్ మెంబర్తో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, రైట్? సో ఇట్ హ్యాస్ గ్రేటర్ ఛాన్స్ టు బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. సో దీనివల్ల ఇది ఒక గవర్నమెంట్ బిల్ కాబట్టి అప్రూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే రూలింగ్ పార్టీ మెజారిటీ ఉంటుంది, అప్రూవ్ అయిపోద్ది, రైట్? అండ్ ఇట్ హ్యాస్ లెసర్ ఛాన్స్ టు బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. దీనికి లెసర్ ఛాన్స్ ఉంటుంది అప్రూవ్ అవ్వడానికి. అండ్ ఇట్స్ రిజెక్షన్ బై ద హౌస్ అమౌంట్స్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాంట్ ఆఫ్ పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ మే లీడ్ టు ఇట్స్ రిజిగ్నేషన్. సో ఒకవేళ ఇది రిజెక్ట్ అయిందనుకోండి ఈ బిల్, సో దానివల్ల ఏంటంటే పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ లేనట్టు, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎప్పుడు ఉంటుంది, మెజారిటీ ఉన్నప్పుడే. మెజారిటీ ఉన్నప్పుడు ఆ బిల్ పాస్ అయిపోవాలి, రైట్? మెజారిటీ ఉంది, మెజారిటీ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు, అప్పుడు బిల్ పాస్ అవ్వాలి. కానీ రిజెక్ట్ అయిందంటే సో వాళ్ళందరూ మెంబర్స్ ఒక మాట మీద లేరు, సో అందువల్ల కాన్ఫిడెన్స్ లేదు. సో గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తే సో గవర్నమెంట్ మొత్తం రెజిగ్నేషన్ చేయాల్సి ఉంటుంది, రైట్? So its rejection by the house has no implication on the parliamentary confidence in the government or its resignation. దీనివల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ కూడా ఉండవు, ప్రైవేట్ మెంబర్ బిల్ కాబట్టి. ఓకే, కానీ ఇది ఇంట్రడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ బిల్, ఒక మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే రూలింగ్ పార్టీ ఉంది, సో అందువల్ల మెజారిటీ లేదు అని అర్థం రిజెక్ట్ అయిందంటే. ఓకే, అందువల్ల గవర్నమెంట్ కూలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఇంట్రడక్షన్ ఇన్ ద హౌస్ రిక్వైర్స్ 7 days నోటీస్. ఇది ఇంట్రడ్యూస్ చేయాలంటే 7 days నోటీస్ కావాలి, ముందే నోటీస్ ఇవ్వాలి. అండ్ ఇట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద హౌస్ రిక్వైర్స్ 1 month నోటీస్ ఉండాలి. ఓకే, ఇది 1 month ముందే దీన్ని నోటీస్ ఇవ్వాలి, ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. అండ్ ఇట్ ఈస్ డ్రాఫ్టెడ్ బై ద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ ద కన్సల్టేషన్ విత్ ద లా డిపార్ట్మెంట్. లా డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేసి ఆ బిల్ దేనికి సంబంధించిందో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేత డ్రాఫ్టింగ్ చేయించాలి. అంటే డ్రాఫ్టింగ్ అంటే రెడీ చేయించాలి. ఓకే, right, its drafting is responsibility of the member of the concerned. Okay, so member concerned అంటే ఏ మెంబర్ అయితే అది ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారో దాని డ్రాఫ్టింగ్ అంతా కూడా అతనే చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ the bills introduced in the parliament can also be classified into 4 categories. సో బిల్స్ 4 categories-గా మనం క్లాసిఫై చేయవచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్. ఇప్పుడు చూసాం పబ్లిక్ అండ్ ప్రైవేట్ బిల్స్, అలాగే బిల్స్ని ఇంకో 4 categories-గా మనం డివైడ్ చేయవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆర్డినరీ బిల్, అలాగే సెకండ్ మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. ఇవి 4 types ఆఫ్ బిల్స్: ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్.
ఆర్డినరీ బిల్స్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఎనీ మ్యాటర్ అదర్ దెన్ ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్. ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ కాకుండా వేరే ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే అవి ఆర్డినరీ బిల్స్ అవుతాయి, ఏదైనా వేరే మ్యాటర్ కోసం మాట్లాడుతుంటాయి. అండ్ మనీ బిల్స్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ లైక్ ట్యాక్సేషన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్, ఇలాంటి విషయాలు మాట్లాడతాయి. సో డీటెయిల్ చూద్దాం. ఫైనాన్షియల్ బిల్స్ విచ్ ఆల్సో కన్సర్న్డ్ విత్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ బట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మనీ బిల్స్. ఇవి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసమే, కానీ మనీ బిల్స్ కాదు, కొంచెం డిఫరెంట్ వాటికి వీటికి. అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ని ఏవైనా చేంజ్ చేయాలనుకుంటే సో ఇది అమెండ్మెంట్ బిల్స్ తెస్తారు. ఓకే, సో ఇవి మనకి సెపరేట్ చాప్టర్ ఉంటుంది అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఇది అప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఆర్డినరీ బిల్, మనీ బిల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ నేర్చుకుంటాం. ఓకే, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ లేడ్ డౌన్ సెపరేట్ ప్రొసీజర్స్ ఫర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ బిల్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ బిల్స్ కి సెపరేట్ ప్రొసీజర్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఓకే, ఇవి ఎనాక్ట్ అవ్వాలంటే. ఓకే, అది చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆర్డినరీ బిల్. ఎవ్రీ ఆర్డినరీ బిల్ హ్యాస్ టు పాస్ 5 stages ఇన్ ద పార్లమెంట్ బిఫోర్ ఇట్ ఫైండ్స్ ఏ ప్లేస్ ఇన్ ద స్టాట్యూట్ బుక్. పార్లమెంటరీ స్టాట్యూట్ బుక్ లో దానికి ప్లేస్ దక్కాలి అంటే అది ఒక లా అవ్వాలి అంటే సో అది 5 stages ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ రీడింగ్. ఇది ఫస్ట్ రీడింగ్. అన్ ఆర్డినరీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, చూడండి, ఐదర్ బై మినిస్టర్ ఆర్ బై ఎనీ అదర్ మెంబర్. ఓకే, సో ఫస్ట్ దీని ఇంట్రడక్షన్ ఎవరు చేయొచ్చు? ఏ హౌస్ అయినా, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ హౌస్ లో అయినా సరే ఒక ఆర్డినరీ బిల్ ని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, అక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక మినిస్టర్ కానీ లేదా ఏదైనా ఒక మెంబర్, పార్లమెంట్ మెంబర్ కానీ, అంటే ఎవరైనా సరే. ఓకే, మినిస్టర్ కానీ అదర్ మెంబర్ కానీ ఎవరైనా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఏ హౌస్ లోనైనా ఏ మెంబర్ అయినా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ కండిషన్. అండ్ ద మెంబర్ హూ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ద బిల్ హ్యాస్ టు ఆస్క్ ద లీవ్ ఆఫ్ ద హౌస్. సో ఎవరైతే మెంబర్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారో ఆ లీవ్ ఆఫ్ ద హౌస్ అడగాలి, అంటే పర్మిషన్ అనమాట, హౌస్ యొక్క పర్మిషన్. సో నేను బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, నాకు మీ పర్మిషన్ కావాలని అడగడం అనమాట లీవ్ ఆఫ్ హౌస్ అంటే. ఓకే, when the house grants leave to introduce the bill, the mover of the bill introduces it by reading its title and objectives. సో హౌస్ లీవ్ అడుగుతారు, హౌస్ ఓకే చెప్తే, గ్రాంట్ చేస్తే లీవ్ ని, సో ఆ బిల్ మూవ్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్ ఇంట్రడ్యూసెస్ ఇట్ బై రీడింగ్ ఇట్స్ టైటిల్, దాని యొక్క టైటిల్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది ఏం చెప్పాలనుకుంటుంది, దానిలో ఏముంది, అవన్నీ కూడా చెప్తారు. ఓకే, అండ్ నో డిస్కషన్ ఆన్ ద బిల్ టేక్స్ ప్లేస్ అట్ ది స్టేజ్. ఆ బిల్ పైన అలాంటి డిస్కషన్ అనేది జరగదు అనమాట ఆ స్టేజ్ లో, జస్ట్ అతను ఇంట్రడ్యూస్ చేస్తారు, దాన్ని చెప్తారు అంతే. సో లేటర్ ద బిల్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద గెజెట్ ఆఫ్ ఇండియా. సో గెజెట్ ఆఫ్ ఇండియా ఇది ఒక పబ్లిక్ జర్నల్. సో ఇండియన్ గవర్నమెంట్ లీగల్ డాక్యుమెంట్ ఇది. సో గవర్నమెంట్ దాంట్లో పబ్లిష్ చేస్తుంది ఇలాంటి బిల్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ అన్ని కూడా ఏమైనా జరుగుతుంటే ప్రతి విషయం కూడా గవర్నమెంట్ అందులో పబ్లిష్ చేస్తుంటుంది. ఓకే, and if the bill is published in the gazette before its introduction, leave of the house to introduce the bill is not necessary. ఒకవేళ అతను లీవ్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేయక ముందే కనుక గెజెట్ లో ఫస్ట్ దాన్ని పబ్లిష్ చేసేస్తే కనుక అతను లీవ్ ఆఫ్ హౌస్ అడగాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ గెజెట్ లో ఇచ్చేసాడు కనుక. ఓకే, అక్కడ పబ్లిష్ అయిపోతే లీవ్ ఆఫ్ హౌస్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే, సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్ and its publication in the Gazette constitute the first reading of the house. సో బిల్ యొక్క ఇంట్రడక్షన్ ఆర్ పబ్లికేషన్ ఇండియన్ గెజెట్ లో పబ్లిష్ చేసిన, సో అది ఫస్ట్ రీడింగ్ అంటాం. ఓకే, సో దాని ఫస్ట్ రీడింగ్ అది. సో అంటే బిల్ యొక్క ఇంట్రడక్షన్ ఫస్ట్ జరుగుద్ది, అది ఫస్ట్ రీడింగ్. అండ్ సెకండ్ రీడింగ్, డ్యూరింగ్ ది స్టేజ్ ద బిల్ రిసీవ్స్ ద డీటెయిల్డ్ స్క్రూటినీ అండ్ అజ్యూమ్స్ ఇట్స్ ఫైనల్ స్టేజ్. ఓకే, సో ఈ స్టేజ్ లో డీటెయిల్డ్ స్క్రూటినీ జరుగుద్ది బిల్లో, అండ్ దాని యొక్క ఫైనల్ షేప్ కు వచ్చేస్తుంది బిల్. ఓకే, ది స్టేజ్ ఇన్వాల్వ్స్ 3 more సబ్ స్టేజెస్ ఉంటాయి దీంట్లో, నేమ్లీ స్టేజ్ ఆఫ్ జనరల్ డిస్కషన్, కమిటీ స్టేజ్ ఆర్ కన్సిడరేషన్ స్టేజ్. 3 stages, జనరల్ డిస్కషన్ ఉంటుంది, లేదా కమిటీ స్టేజ్, కన్సిడరేషన్ స్టేజ్. ఓకే, స్టేజ్ ఆఫ్ జనరల్ డిస్కషన్. ఓకే, ద ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ బిల్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద మెంబర్స్. సో ఆ బిల్ యొక్క ప్రింటెడ్ కాపీస్ మెంబర్స్ అందరికి కూడా, పార్లమెంట్ మెంబర్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. The principles of the bill and its provisions are discussed generally, but the details of the bill are not discussed. The principles of bill and its provisions జనరల్ గా డిస్కస్ చేసుకుంటారు, దాని యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, అవి మాత్రమే డిస్కస్ చేస్తారు, అండ్ డీటెయిల్స్కి వెళ్ళరు. ఓకే, అట్ దిస్ స్టేజ్
ద హౌస్ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 యాక్షన్స్. ఈ స్టేజ్లో 4 యాక్షన్స్ తీసుకోవచ్చు ఆ హౌస్. హౌస్ అంటే ఇక్కడ లోక్సభ కానీ రాజ్యసభ కానీ బిల్ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, ఎందుకంటే ఆర్డినరీ బిల్ కాబట్టి. సో ఇంకా ఒకవేళ లోక్సభలో ఉందనుకోండి, ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది అనుకో, అది ఇంకా ఇక్కడే ఉంది, లోక్సభలో ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ నెక్స్ట్ రాజ్యసభకు వెళ్తుంది. ఓకే, సో మనం ఫస్ట్ స్టేజ్లో చూస్తున్నాం మనం ఇక్కడ ఒక హౌస్లో. సో టేక్ ద బిల్ ఇన్ టు కన్సిడరేషన్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ సమ్ అదర్ ఫిక్స్డ్ డేట్. సో బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగాక వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటారు, ఏదో ఒక డెసిషన్. ఏంటి? బిల్ని కన్సిడరేషన్ చేయడం, లేదా ఒక ఫిక్స్డ్ డేట్ ఇచ్చి ఆ రోజు బిల్ని కన్సిడర్ చేయడం, లేదా రిఫర్ ద బిల్ టు ద సెలెక్ట్ కమిటీకి ఇవ్వడం. సో కమిటీస్కి వెళ్ళిపోతాయి, సెలెక్ట్ కమిటీకి ఇవ్వడం, లేదా బిల్ టు జాయింట్ కమిటీకి ఇవ్వచ్చు. జాయింట్ కమిటీ 2 హౌసెస్ కలిపి జాయింట్ కమిటీ ఉంటుంది, దానికి వెళ్ళడం, లేదా సర్క్యులేట్ ద బిల్ టు ఎలిసిట్ పబ్లిక్ ఒపీనియన్. సో పబ్లిక్ ఒపీనియన్ కోసం దాన్ని సర్క్యులేట్ చేయడం. సో పబ్లిక్ నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుందని చూడడం కోసం. ఓకే, సర్క్యులేట్ చేయండి. ఓకే, a select committee consists of the members of house where the bill has originated, and the joint committee consists of members of both the house of the parliament. So select committee lo evaru untaru? Members of house where the bill is originated. So bill ఏ హౌస్ అయితే ఆరిజినేట్ అయిందో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. సో లోక్సభలో ఆరిజినేట్ అయితే ఆ సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారు? లోక్సభ మెంబర్స్. రాజ్యసభలో అయి ఉంటే కనుక రాజ్యసభ మెంబర్స్ ఉంటారు ఆ సెలెక్ట్ కమిటీలో. కానీ జాయింట్ కమిటీలో అయితే 2 హౌసెస్ నుంచి మెంబర్స్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కమిటీ స్టేజ్. The usual practice is to refer the bill to a select committee of the house. ఓకే, జనరల్గా అయితే యూజువల్గా సెలెక్ట్ కమిటీకే రెఫర్ చేస్తారు. దిస్ కమిటీ ఎగ్జామైన్స్ ద బిల్ థరోలీ, డీటెయిల్, క్లాజ్ బై క్లాజ్. సో ఈ కమిటీ ఏం చేస్తుంది? డీటెయిల్డ్గా ఎగ్జామైన్ చేస్తుంది, డీటెయిల్గా స్టడీ చేస్తారు, క్లాజ్ బై క్లాజ్ స్టడీ చేస్తారు బాగా ఆ బిల్ని. అండ్ ఇట్ కెన్ ఆల్సో అమెండ్ ఇట్స్ ప్రొవిజన్ బట్ వితౌట్ ఆల్టరింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అండర్లైయింగ్ ఇట్. సో ఆ సెలెక్ట్ కమిటీ అమెండ్మెంట్స్ కూడా చేయొచ్చు, కొన్ని ప్రొవిజన్స్ని అంటే చేంజెస్ చేయొచ్చు, రైట్? బట్ దాని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏమైతే ఉంటుందో దాన్ని ఆల్టర్ చేయకూడదు, మార్చకుండా కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్క్రూటినీ అండ్ డిస్కషన్ ద కమిటీ రిపోర్ట్స్ ద బిల్ బ్యాక్ టు ద హౌస్. సో డిస్కషన్ స్క్రూటినీ అంతా అయిపోయాక మళ్ళీ బిల్ని బ్యాక్ ఇచ్చేస్తారు, హౌస్కి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ కన్సిడరేషన్ స్టేజ్. ద హౌస్ ఆఫ్టర్ రిసీవింగ్ ద బిల్ ఫ్రమ్ ద సెలెక్ట్ కమిటీ కన్సిడర్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ క్లాజ్ బై క్లాజ్. సో సెలెక్ట్ కమిటీ నుంచి వచ్చాక హౌస్ క్లాజ్ బై క్లాజ్ సో డీటెయిల్డ్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, కన్సిడర్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ క్లాజ్ బై క్లాజ్ కన్సిడర్ చేస్తారు. సో ఈచ్ క్లాజ్ ఈజ్ డిస్కస్డ్ అండ్ ఓటెడ్ అపాన్ సపరేట్లీ. సో ప్రతి క్లాజ్ కూడా డిస్కస్ చేస్తారు, సపరేట్గా ప్రతి క్లాజ్ ఓటింగ్ జరుగుతుంది. ద మెంబర్స్ కెన్ ఆల్సో మూవ్ అమెండ్మెంట్స్ ఇఫ్ యాక్సెప్టెడ్ దే కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ ద బిల్. సో ఒక్కొక్క క్లాస్ సెపరేట్గా ఓటింగ్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అలాగే మెంబర్స్ అమెండ్మెంట్స్ చేంజెస్ కూడా సజెస్ట్ చేయొచ్చు, బిల్లో వేరే చేంజెస్ చేయండి అని చెప్పొచ్చు మెంబర్స్. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే బిల్లో పార్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ రీడింగ్. అట్ దిస్ స్టేజ్ ద డిబేట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద acceptance or rejection of the bill as a whole, or no amendments are allowed, as the general principles underlying the bill have been already been scrutinized during the stage of the second reading. Okay, so ఈ స్టేజ్లో డిబేట్ దేని మీద జరుగుతుంది? కన్ఫైన్ టు ద యాక్సెప్టెన్స్. సో దాని యాక్సెప్టెన్స్ లేదా రిజెక్ట్ చేసేయడమా, అంటే అది యాక్సెప్ట్ చేయాలా బిల్ లేదా రిజెక్ట్ చేసేయాలా. ఆల్రెడీ డిస్కషన్స్ అన్ని అయిపోయాయి, స్క్రూటినీ కానీ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేసేయడమా అనేది డిసైడ్ చేసుకుంటారు. సో బిల్ యాజ్ ఎ హోల్ అండ్ నో అమెండ్మెంట్స్ అలౌడ్. ఎలాంటి అమెండ్మెంట్స్ అనేవి అండ్ చేంజెస్ అనేవి చేయరు ఈ టైంలో, ఎందుకంటే ద బిల్ ఆల్రెడీ హ్యాస్ బీన్ స్క్రూటినైజ్డ్ డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ సెకండ్ రీడింగ్. సెకండ్ రీడింగ్ స్టేజ్లో దీన్ని స్క్రూటినైజ్ చేసేసారు. ఓకే, సో డీటెయిల్గా డిస్కషన్ అన్ని జరుగున్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ చేంజెస్ ఏం చేయరు. సో డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడం లేదా బిల్ని రిజెక్ట్ చేసేయడం, ఓకే, ఇలాంటివి జరుగుతాయి ఇక్కడ. ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ యాక్సెప్ట్ ద బిల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ పాస్డ్ బై ద హౌస్. సో మెజారిటీ మెంబర్స్ గనుక, సో ఆర్డినరీ బిల్ కదా, సో ఆర్డినరీ బిల్ సో ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో మెజారిటీ చూసుకుంటే అది బిల్ పాస్ అయిపోద్ది. ద బిల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ పాస్డ్ బై ద హౌస్. ఓకే, సో సింపుల్, మెజారిటీ వచ్చేస్తే పాస్ అయిపోతారు. సో ఓకే, ఓటింగ్ అండ్ సో ఈ స్టేజ్లో మెజారిటీ మెంబర్స్ దాన్ని ఓకే చేసేస్తే, ఓటింగ్ చేసి ఓకే చేస్తే ఆ బిల్ పాస్ అవుద్ది. సో లేదంటే రిజెక్ట్ చేసేస్తారు. ఓకే, మెజారిటీ అవ్వకపోతే, మెజారిటీ రాకపోతే బిల్ రిజెక్ట్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ ఏం జరుగుద్ది? దేర్ ఫోర్ ద బిల్ ఈజ్ అథెంటికేటెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద సెకండ్ హౌస్ ఫర్ కన్సిడరేషన్ అండ్ అప్రూవల్. ఓకే,
సో అప్పుడు అక్కడ మెజారిటీ ఓటింగ్ జరిగి మెజారిటీ వచ్చి అది పాస్ అయింది అనుకోండి. సో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని అథెంటికేట్ చేసి నెక్స్ట్ హౌస్కి పంపుతారు. సో ఇప్పుడు లోక్సభ నుంచి అది ఆరిజినేట్ అయ్యి అక్కడ నుంచి పాస్ అయింది అనుకోండి, రాజ్యసభకు పంపుతారు, లేదా రాజ్యసభ నుంచి అయితే లోక్సభకు పంపుతారు. ఓకే, a bill is deemed to have been passed by the parliament only when both the houses have agreed to it either with or without amendments. సో రెండు హౌసెస్ లో కూడా దాన్ని అగ్రి అయితేనే ఓకే డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై పార్లమెంట్ ఓన్లీ వెన్ బోత్ ద హౌసెస్ ఆర్ అగ్రీడ్. రెండు హౌసెస్ కూడా వాటికి అగ్రి అవ్వాలి. అయితే అమెండ్మెంట్స్ చేయొచ్చు లేదా అమెండ్మెంట్స్ లేకుండా అలాగైనా సరే రెండు హౌసెస్ దాన్ని పాస్ చేస్తేనే అది పార్లమెంట్ ద్వారా పాస్ అవుతున్నట్టు. ఓకే, సో బిల్ ఇన్ ద సెకండ్ హౌస్. సో ఇప్పుడు సెకండ్ హౌస్కి వెళ్ళింది. ఇన్ ద సెకండ్ హౌస్ ఆల్సో ద బిల్ పాసెస్ త్రూ ఆల్ 3 స్టేజెస్. మళ్ళీ 3 స్టేజెస్ జరుగుతాయి. అండ్ ఇస్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇదంతా జరుగుద్ది. అండ్ దేర్ ఆర్ 4 alternatives బిఫోర్ దిస్ హౌస్. ఇట్ మే హ్యావ్ పాస్ ద బిల్ ఆర్ సెంట్ బై ద ఫస్ట్ హౌస్ వితౌట్ అమెండ్మెంట్స్. సో అందులో వాళ్ళు ఎలాగైతే పంపించారో పాస్ చేసి దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయకుండా ఓకే వీళ్ళు కూడా ఓకే చెప్పి పాస్ చేసేవచ్చు. ఓకే, అండ్ ఇట్ మే పాస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్ అండ్ రిటర్న్ ఇట్ టు ద ఫస్ట్ హౌస్ ఫర్ రీకన్సిడరేషన్. సో వీళ్ళు కొన్ని చేంజెస్ చెప్పి అమెండ్మెంట్స్ చేసేసి మళ్ళీ ఫస్ట్ హౌస్కే పంపించవచ్చు, ఎందుకంటే రీకన్సిడరేషన్ క్వశ్చన్. సో మళ్ళీ మీరు కన్సిడర్ చేయండి అని కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఇవి చేంజెస్ చేయండి అని చెప్పి వాళ్ళకి పంపించడం. సో ఇట్ మే రిజెక్ట్ ద బిల్ ఆల్ టుగెదర్. సో ఇలా కాకుండా కంప్లీట్గా ఆ బిల్ని వీళ్ళు రిజెక్ట్ చేసేవచ్చు. అండ్ ఇట్ మే నాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ దస్ కీపింగ్ ద బిల్. సో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఉంచవచ్చు అది. ఓకే, సో ఈ 4 కండిషన్స్లో వాళ్ళు ఏదైనా చేయొచ్చు నెక్స్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు. ఓకే, if the second house passes the bill without any amendment or first house accepts the amendment suggested by the second house, the bill is deemed to have passed by both the houses and same is sent to the president for assent. ఒకవేళ the second house passes the bill without any amendments, ఎలాంటి అమెండ్మెంట్స్ చేయకుండా బిల్ పాస్ చేసేస్తే, లేదా వాళ్ళు అమెండ్మెంట్స్ ఇచ్చారు అది ఫస్ట్ హౌస్కి వచ్చింది రీకన్సిడరేషన్కి, వీళ్ళ అమెండ్మెంట్స్కి ఓకే చెప్పేశారు. సో మాకు ఓకే మేము చేంజెస్ చేస్తామని ఓకే చెప్పేస్తే సో అప్పుడు ఏమవుద్ది, సో రెండు హౌసెస్ కూడా ఓకే అయిపోయింది కాబట్టి ఆ బిల్ పార్లమెంట్ అక్కడ నుంచి పాస్ అయ్యి రెండు హౌసెస్లో పాస్ అయిపోయి ప్రెసిడెంట్ సైన్కి వెళ్ళిపోతుంది. సో పాస్డ్ బై బోత్ ద హౌసెస్ నుంచి పాస్ అయిపోయినట్టే అక్కడ నుంచి ప్రెసిడెంట్ సైన్కి వెళ్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ, సో మూడింటి దగ్గర ఇది సైన్ అవ్వాలి, ఓకే అవ్వాలి, రైట్. సో ఈ రెండు హౌసెస్లో అయిపోయింది, నెక్స్ట్ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ప్రెసిడెంట్ సైన్ చేస్తే అది లా అవుద్ది. ఓకే, సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద ఫస్ట్ హౌస్ రిజెక్ట్స్ ద అమెండ్మెంట్స్ suggested by the second house, or the second house rejects the bill altogether, or second house does not take any action for 6 months, a deadlock is deemed to have been taken. Okay, సో అలా బిల్ వీళ్ళు పాస్ చేయకుండా ఇంకా కండిషన్స్ ఉన్నాయి కదా. సో ఆన్ ద అదర్ హ్యాండ్ రిజెక్ట్స్ ద అమెండ్మెంట్స్ సజెస్టెడ్ బై ద సెకండ్ హౌస్. సో వీళ్ళు పాస్ చేసేస్తే వీళ్ళు కూడా వేరే రెండు దగ్గరలో పాస్ అయిపోయినట్టే, లేదా వీళ్ళు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు, వీళ్ళు అమెండ్మెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇంకో కండిషన్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, వాళ్ళు చేంజెస్ చెప్పారు మరి ఫస్ట్ హౌస్ ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఆ కండిషన్ ఒకటి ఉంది. సో ఈ అమెండ్మెంట్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా, లేదా సెకండ్ హౌస్ దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేసేసినా, లేదా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండొచ్చు కదా, రైట్. సో ఒక 6 months పాటు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఆ బిల్లు ఉంచేస్తే వాళ్ళు, సో అప్పుడు డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే బిల్లు వాళ్ళు పెట్టారు అది పాస్ కాలేదు, సో అది అలా పెండింగ్లో ఉండిపోయింది. సో ఇప్పుడు డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, సో టు రిసాల్వ్ డెడ్ లాక్ ద ప్రెసిడెంట్ సమన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses. సో డెడ్ లాక్ని రిమూవ్ చేయడం కోసం ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ని సమన్ చేస్తారు. ఓకే, సో ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ ద జాయింట్ సిట్టింగ్ అప్రూవ్స్ ద బిల్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్. ఒకవేళ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, జాయింట్ సిట్టింగ్లో ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ యొక్క మెజారిటీలో ఆ బిల్ అప్రూవ్ అయితే కనుక ఆ బిల్ అక్కడ నుంచి పాస్ అయిపోయినట్టే. ఓకే, జాయింట్ సిట్టింగ్ వెళ్ళింది, జాయింట్ సిట్టింగ్లో 2 houses వస్తాయి, అందులో మెజారిటీ మెంబర్స్ వచ్చేస్తే చాలు. సో ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో మెజారిటీ వచ్చేస్తే చాలు, ఆ బిల్ పాస్ అయిపోద్ది అక్కడ నుంచి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుద్ది, ప్రెసిడెంట్ సైన్కి వెళ్తుంది. ఓకే, సో అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎవ్రీ బిల్ ఆఫ్టర్ బీయింగ్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఐదర్ సింగ్లీ ఆర్ జాయింట్ సిట్టింగ్ is presented to the president for his assent. ఓకే, సో 2 houses నుంచి ఆ బిల్ అనేది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అయితే అది సింగిల్గా లేదా జాయింట్ సిట్టింగ్లో కానీ, అంటే లోక్సభ ఓకే చెప్పింది, రాజ్యసభ ఓకే చెప్పింది, సపరేట్గా రెండు ఓకే చెప్పేశారు, లేదా జాయింట్ సిట్టింగ్లో ఇద్దరు ఓకే అయ్యారు.
సో ఈ కండిషన్లో అయినా సరే ఎలా జరిగినా సరే ఆ హౌసెస్ నుంచి అది పాస్ అయింది, నెక్స్ట్ ప్రెసిడెంట్ సైన్కి వస్తుంది. ఓకే, అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఏంటి? హీ మే గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్. సో బిల్కి అసెంట్ ఇవ్వచ్చు, సైన్ చేయొచ్చు. మే విత్ హోల్డ్ హిజ్ అసెంట్, సైన్ చేయకపోవచ్చు. హీ మే రిటర్న్ ద బిల్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద హౌసెస్. సో బిల్ మళ్ళీ వెనక్కి పంపొచ్చు, మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని బిల్ని వెనక్కి పంపొచ్చు. ఓకే, సైన్ చేయొచ్చు లేదా సైన్ చేయకపోవచ్చు. ఓకే, లేదా రిటర్న్ పంపించవచ్చు. సో ఈ 3 కండిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇఫ్ ద ప్రెసిడెంట్ గివ్స్ హిజ్ అసెంట్ టు ద బిల్ బికమ్స్ అన్ యాక్ట్ అండ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టాట్యూట్ బుక్. సో ప్రెసిడెంట్ ఒకవేళ సైన్ చేసేస్తే ఫస్ట్ కండిషన్ ప్రకారం అది ఒక యాక్ట్ అయిపోద్ది, ఆర్ లా అయిపోద్ది, అది స్టాట్యూట్ బుక్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, అండ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ హిజ్ అసెంట్ ఇట్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్ అన్ యాక్ట్. ఒకవేళ ప్రెసిడెంట్ సైన్ చేయకుండా తనతో అది ఉంచేసుకుంటే సో ఇట్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్ లా. అది అక్కడితో ఎండ్ అయిపోద్ది, అది మరి లా అవ్వదు. ఓకే, విత్ హోల్డ్ చేస్తే. ఓకే, ఇఫ్ ద ప్రెసిడెంట్ రిటర్న్స్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ passed by both the houses again with or without amendments and the presented to the president for his assent, the president must give his assent to the bill. సో ఒకవేళ థర్డ్ కండిషన్ రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ కనుక ఇస్తే సో హౌస్ అగైన్ అండ్ విత్ ద ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ ఆ బిల్ని మళ్ళీ హౌసెస్ పంపించాయి, మళ్ళీ ప్రెసిడెంట్ సైన్కి పంపించాయి. ఎలా? అలాగే ఎగ్జాక్ట్గా ఎలాగైతే రిటర్న్ వెళ్ళిందో మళ్ళీ అలాగే పంపించడం, లేదా కొన్ని అమెండ్మెంట్స్ చేసి పంపించడం. సో ఎలాగైనా సరే మళ్ళీ రిటర్న్ పంపిస్తాయి. రైట్, మళ్ళీ పంపిస్తే కనుక ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాలి. ఓకే, సో ద ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ఓన్లీ సస్పెన్సివ్ విటో. ఈ కండిషన్లో ప్రెసిడెంట్ కేవలం సస్పెన్సివ్ విటో మాత్రమే ఉంటుంది. సో విటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ మనం ప్రెసిడెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నేర్చుకోండి. ఓకే, సో ప్రెసిడెంట్ దగ్గర 3 కండిషన్స్, అయితే సైన్ చేయొచ్చు, బిల్ లా అయిపోద్ది, లేదా సైన్ చేయకుండా తనతో ఉంచేసుకోవచ్చు, ఎలాంటి చేంజెస్ ఇక జరగవు అందులో, ఆ బిల్ మరి పాస్ అవ్వదు. రీకన్సిడరేషన్ కనుక ఇస్తే వాళ్ళు మళ్ళీ పంపిస్తే అప్పుడు సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ సస్పెన్సివ్ విటో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ బిల్ మనీ బిల్స్. ఓకే, సెకండ్ టైప్. ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఓకే, మనీ బిల్ డెఫినేషన్ ఆర్టికల్ 110లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇట్ స్టేట్స్ దట్ a bill is deemed to be a money bill if it contains only provisions dealing with all or any of the following matters. A bill is deemed to be a money bill. సో ఒక బిల్ మనీ బిల్ ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. అంటే ఇక్కడ ఉన్న ఈ మ్యాటర్స్ ఇవన్నీ అవ్వచ్చు, లేదా ఇందులో ఏదైనా అవ్వచ్చు. సో ఈ మ్యాటర్స్ ఉంటేనే అది మనీ బిల్ అవుతుంది. ఓకే, లేదంటే అది మనీ బిల్ కాదు. సో లైక్ ఫస్ట్ చూడండి, ద ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ట్యాక్స్. సో ట్యాక్స్కి సంబంధించి కొత్త ట్యాక్స్ పెట్టడం, ఇంపోజ్ చేయడం, ఆర్ అబాలిషన్ రిమూవ్ చేసేయడం, ఆర్ రెమిషన్, ఆల్టరేషన్, రెగ్యులేషన్ అది తగ్గించడం, చేంజెస్ చేయడం, దాంట్లో ఏమైనా రెగ్యులేషన్స్ తీసుకుని రావడం, చేంజెస్ అనమాట. ఓకే, ఆల్టరేషన్స్ ఆర్ రెగ్యులేషన్స్. ట్యాక్స్కి సంబంధించి ఏం చేసినా సరే అది మనీ బిల్ అవుతుంది. ఈ కండిషన్స్ మాత్రమే, ఇక్కడ మనం ఏవైతే చెప్పుకుంటామో అవి మాత్రమే ఉండాలి, అప్పుడే అది మనీ బిల్ అవుద్ది. ఓకే, ద రెగ్యులేషన్ ఆఫ్ ద బారోయింగ్ ఆఫ్ మనీ బై యూనియన్ గవర్నమెంట్ మనీ బారోయింగ్ చేసుకుంటే తప్పుగా తీసుకుంటుంది, దానికి సంబంధించి ఏమైనా రెగ్యులేషన్స్ చేసినా, అండ్ ద కస్టడీ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క కస్టడీ ఆర్ కంటెంజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, అండ్ ద పేమెంట్ ఆఫ్ ద మనీ ఇంటూ ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మనీ ఫ్రమ్ సచ్ ఫండ్స్. సో ఈ ఫండ్స్ నుంచి మనీ పేమెంట్ చేయడం, విత్డ్రాల్ చేయడం, సో ఇలాంటి వాటి కండిషన్స్, సో వాటికి సంబంధించిన ఏమైనా బిల్స్ అయితే కనుక అది మనీ బిల్ అవుతుంది. అండ్ ద అప్రాప్రియేషన్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి అప్రాప్రియేషన్ ఖర్చు పెట్టేవి. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని అలోకేట్ చేయడం. ఓకే, సో ఈ కండిషన్స్లో. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ఎనీ సచ్ ఎక్స్పెండిచర్. సో డిక్లరేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేసే అమౌంట్ యొక్క డిక్లరేషన్, ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎనీ సచ్ అమౌంట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్. సో ఈ ఫండ్ నుంచి తీసుకునే ఖర్చులు, సో దాని నుంచి ఏమైనా ఇంక్రీజ్ చేయడం కానీ ఏవైనా చేసినా సరే సో అందులో అది మనీ బిల్ అవుద్ది. అండ్ ద రిసిప్ట్ ఆఫ్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్ కస్టడీ ఆర్ ద ఇష్యూ ఆఫ్ సచ్ మనీ ఆర్ ద ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్ ఆర్ స్టేట్. ఓకే, ద రిసిప్ట్ ఆఫ్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, సో
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి, పబ్లిక్ అకౌంట్ నుంచి. సో ఫండ్స్ కన్సాలిడేటెడ్ ఫండ్స్, పబ్లిక్ అకౌంట్, అలాగే కంటింజెన్సీ ఫండ్, 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, అందులో ఒక ఫండ్స్. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద కస్టడీ ఆర్ ఇష్యూ ఆఫ్ సచ్ మనీ. సో ఆ మనీ యొక్క కస్టడీ కానీ, ఆ మనీ యొక్క ఇష్యూ చేయడం కానీ, ఆర్ ఆడిట్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్, యూనియన్ అండ్ స్టేట్ యొక్క ఆడిట్స్ కానీ, ఇలాంటి ఏవైనా సరే, రిసిప్ట్స్ కానీ, ఇలాంటి డిస్కషన్స్ ఏవైనా సరే ఆ బిల్లో కనుక ఉంటే, సో ఈ పర్టికులర్ మ్యాటర్స్ అన్నీ ఉంటే, సో అది మనీ బిల్ అవుతుంది. ఓకే, ఎనీ మ్యాటర్ ఇన్సిడెన్షియల్ టు ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ స్పెసిఫైడ్ అబౌవ్. సో పైన ఉన్న మ్యాటర్స్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే అది మనీ బిల్ అవుతుందని చెప్తున్నాం. ఓకే, ఆర్టికల్ 110 ప్రకారం ఈ ప్రొవిజన్స్ ఉంటే మాత్రమే అది మనీ బిల్ అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ అంతా కూడా మనీ అంటే ఫండ్స్ నుంచే ఉంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్ కంటింజెన్సీ ఫండ్ ఆర్ పబ్లిక్ అకౌంట్, వీటి నుంచి తీసుకునే ఖర్చులు లేదా మనకు వచ్చే ట్యాక్సెస్. ఓకే, కొత్త ట్యాక్స్ పెట్టాలన్నా, ట్యాక్సెస్లో చేంజెస్ చేయాలన్నా, సో ఈ కండిషన్సే ఇవన్నీ కూడా మనీ బిల్స్ అవుతుంటాయి. ఓకే, హౌఎవర్ ఏ బిల్ ఈజ్ నాట్ be deemed to be a money bill by reason only that it provides for. సో ఇవన్నీ రీజన్స్ మనకు తెలుసు ఇప్పుడు. హౌఎవర్ ఒక బిల్ మనీ బిల్ కాదు ఈ రీజన్స్ వల్ల అని చెప్తున్నారు చూడండి. ద ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్స్ ఆర్ అదర్ పెక్యునరీ పెనాల్టీస్. సో ఏమైనా ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ వేయడం, ఓకే, ఇంపోజ్ చేయడం. సో మనకి ఏం చదువుకున్నాం, ట్యాక్స్ ఇంపోజిషన్. సో ఇది ట్యాక్స్ కాదు, పెనాల్టీస్ అండ్ ఫైన్స్, వీటి కోసం బిల్ చేస్తున్నారు, అది మనీ బిల్ కాదు. ఓకే, the demand or payment of fees for licenses or fees for services rendered. Okay, so demand or payment for fees for licenses కానీ ఆర్ ఫీజెస్ ఫర్ సర్వీసెస్ కానీ ఇలాంటికి సంబంధించిన వాటి కూడా అది మనీ బిల్ కాదు. ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్స్. సో ఇదైతే మట్టుగా ఇది మనీ బిల్ అవుతాయి. బై ఎనీ లోకల్ అథారిటీ ఆర్ బై బాడీ ఫర్ లోకల్ పర్పస్. ఓకే, బై ఏదైనా ఒక లోకల్ అథారిటీ, లోకల్ పవర్, లోకల్ అథారిటీ కానీ చేస్తుంటే అది అప్పుడు అది మనీ బిల్ అవ్వదు. చూడండి, ఇక్కడ వరకు ఈ ప్రొవిజన్ అంతా మనీ బిల్కి సంబంధించింది, కానీ అది ఒక లోకల్ అథారిటీ చేస్తుంటే అది మనీ బిల్ కాదు. ఓకే, అండ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ arises whether a bill is money bill or not, the decision of Speaker of Lok Sabha is final. Okay, సో అది మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసేది మాత్రం స్పీకరే. ఓకే, లోక్సభ స్పీకర్ మాత్రమే అది డిసైడ్ చేయగలరు, తనకు మాత్రమే ఆ పవర్ ఉంటుంది. అండ్ హిస్ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్ కెనాట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఆర్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఈవెన్ ద ప్రెసిడెంట్. సో ఇది ఎక్కడ కూడా ఈ డెసిషన్ని క్వశ్చన్ చేయకూడదు. కోర్ట్ ఆఫ్ లా కానీ, కోర్టులో కానీ, పార్లమెంట్లో కానీ, ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే అతని డెసిషన్ని క్వశ్చన్ చేయకూడదు. ఓకే, వెన్ ఎ మనీ బిల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు రాజ్యసభ ఫర్ కన్సిడరేషన్ recommendation and presented to the president for assent, the speaker endorses it as the money bill. Okay, transmitted to రాజ్యసభ రికమెండేషన్ కోసం, సో రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనీ బిల్ ఇంట్రడ్యూస్ అయ్యేది ఓన్లీ లోక్సభలోనే. ఓకే, సో ఇది స్టార్ట్ అయ్యేది, మనీ బిల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది లోక్సభలోనే. ఓకే, సో ఇది ట్రాన్స్మిట్ అవుతుంది ఎక్కడికి, రాజ్యసభకి, రికమెండేషన్ కోసం మాత్రమే. అండ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అసెంట్, స్పీకర్ ఎండోర్సెస్ ఇట్ యాజ్ ద మనీ బిల్. స్పీకర్ ఇది మనీ బిల్ అని చెప్తారు, తన సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది రాజ్యసభకు పంపించినా లేదా ప్రెసిడెంట్ సైన్కి వెళ్ళినా. ఓకే, రెండు కండిషన్లు, రాజ్యసభకు పంపించినప్పుడు, ప్రెసిడెంట్ సైన్ కోసం వెళ్ళినప్పుడు ఎండోర్స్ చేస్తారు, అది స్పీకర్, అది మనీ బిల్ అని. ఓకే, ద కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ఏ స్పెషల్ ప్రొసీజర్ ఫర్ పాసింగ్ ఆఫ్ మనీ బిల్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో మనీ బిల్ పాస్ అవ్వడానికి స్పెషల్ ప్రొసీజర్ అనేది ఉంది. ఓకే, కాన్స్టిట్యూషన్ చెప్పింది. A money bill can only be introduced in Lok Sabha and that too on the recommendation of the president. Okay, సో మనీ బిల్ అనేది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు, అది కూడా ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్తో. ఓకే, అంటే ప్రయర్ పర్మిషన్ కావాలి. ఓకే, ఎవ్రీ సచ్ బిల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి గవర్నమెంట్ బిల్ అండ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై అ మినిస్టర్. సో అలాంటి ప్రతి బిల్లు కూడా గవర్నమెంట్ బిల్లే అవుతుంది. గవర్నమెంట్ బిల్ అంటే ఏంటి, మినిస్టరే కదా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో కెన్ బి ఇంట్రడ్యూస్డ్ బై ఓన్లీ మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. ఓకే, మనీ బిల్ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు, అది కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ కావాలి, పర్మిషన్ కావాలి. అది గవర్నమెంట్ బిల్ అంటాం. సో దాన్ని కేవలం మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. ఓకే, ఆఫ్టర్ ఏ మనీ బిల్ ఈజ్ పాస్డ్ బై లోక్సభ, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు రాజ్యసభ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్. లోక్సభలో అది పాస్ అయిన తర్వాత కన్సిడరేషన్ కోసం రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేస్తారు. రాజ్యసభ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ పవర్స్ విత్ రిగార్డింగ్ టు ద మనీ బిల్. మనీ బిల్కి సంబంధించి రాజ్యసభకి రిస్ట్రిక్టెడ్ పవర్స్, అంటే ఎక్కువ పవర్స్ ఉండవు అనమాట. అండ్ ఇట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ఎ మనీ బిల్, ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్. ఓకే,
సో మనీ బిల్ని రాజ్యసభ అమెండ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. సో ఎలాంటి పవర్స్ అనేవి ఉండవు అనమాట. ఓన్లీ రికమెండేషన్స్ అయితే ఇవ్వగలరు. సో సో ఇది చేంజెస్ చేయండి ఏదైనా చెప్పొచ్చు, ఓకే, కొన్ని రికమెండ్ చేయొచ్చు, ఏదైనా చేంజ్ చేయమని ఏదైనా చెప్పొచ్చు, బట్ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం. సో ఇట్ మస్ట్ రిటర్న్ ద బిల్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days వెదర్ విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్. అయితే రికమెండ్ చేయొచ్చు ఏదైనా, లేదా అలాంటి రికమెండేషన్స్ చేయకుండా, కానీ విత్ ఇన్ 14 daysలో అది రిటర్న్ చేసేయాలి. ఓకే, అండ్ ద లోక్సభ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ ఎనీ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాజ్యసభ. సో అప్పుడు లోక్సభకి వాళ్ళు ఆ రికమెండేషన్స్ ఇచ్చారు అనుకోండి, ఆ లోక్సభ వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు రికమెండేషన్లు, లేదా రిజెక్ట్ చేసేయచ్చు. సో అది లోక్సభకు మాత్రం పవర్ ఉంటుంది. సో మనీ బిల్ పరంగా లోక్సభకు అన్ని పవర్స్ ఉంటాయి. ఓకే, రాజ్యసభ ఏం చేయలేదు. సో ఇఫ్ ద లోక్సభ యాక్సెప్ట్స్ ఎనీ రికమెండేషన్, ద బిల్ ఈస్ దెన్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద హౌసెస్, బోత్ ద హౌసెస్ ఇన్ ద మోడిఫైడ్ ఫామ్. సో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ కానీ లోక్సభ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, సో బిల్ పాస్ అయిపోద్ది. ఎలా? మోడిఫైడ్ ఫామ్లో, అంటే చేంజ్ చేసిన ఫామ్లో ఆ బిల్ పాస్ అయిపోద్ది. ఎక్కడ? రెండు హౌసెస్లో కూడా అది పాస్ అయిపోయినట్టే. ఓకే, ఇఫ్ ద లోక్సభ డస్ నాట్ యాక్సెప్ట్ ద రికమెండేషన్, ద బిల్ ఈస్ దెన్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఇన్ ద ఒరిజినల్ ఫామ్ పాస్డ్ బై ద లోక్సభ వితౌట్ ఎనీ చేంజ్. ఒకవేళ వాళ్ళు రికమెండేషన్స్ని బిల్ యాక్సెప్ట్ చేయలేదు లోక్సభలో, అప్పుడు కూడా బిల్ రెండు హౌసెస్లో పాస్ అయిపోయినట్టే. అలా ఒరిజినల్గా ఎలాగైతే ఆ బిల్ పాస్ అయిందో లోక్సభ నుంచి, అదే ఫార్మాట్లో అది రెండు హౌసెస్ నుంచి ఫార్మ్ అయిపోయినట్టే. ఓకే, పాస్ అయిపోయినట్టే. ఓకే, సో అండ్ ఇఫ్ ద రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ ద బిల్ ఆఫ్ లోక్సభ విత్ ఇన్ 14 days, ద బిల్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒరిజినల్లీ పాస్డ్ బై ద లోక్సభ. ఒకవేళ రాజ్యసభ 14 days పాటు ఉంచేసుకుంటే, 14 daysలో దాన్ని రిటర్న్ చేయకపోతే కనుక బిల్ పాస్ అయిపోయినట్టే. ఎలా? ఒరిజినల్ ఫామ్లో లోక్సభ ఎలాగైతే ఇచ్చిందో అదే ఒరిజినల్ ఫామ్లో ఆ బిల్ పాస్ అయిపోయినట్టే అక్కడ నుంచి కూడా. ఓకే, సో ఫైనల్లీ వెన్ ద మనీ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్, హీ మే ఐదర్ గివ్ హిజ్ అసెంట్ ఆర్ టు ద బిల్ ఆర్ withhold his assent to the bill, but cannot return the bill for reconsideration of the houses. ఓకే, సో ఫైనల్గా ప్రెసిడెంట్ సైన్కి వెళ్ళింది. ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి కదా, ప్రెసిడెంట్ సైన్ చేయొచ్చు లేదా సైన్ చేయకపోవచ్చు. ఓకే, బిల్ తనతో ఉంచేసుకోవచ్చు. అండ్ కెనాట్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఓకే, సో ప్రెసిడెంట్ సైన్ చేయొచ్చు లేదా సైన్ చేయకపోవచ్చు, రిజెక్ట్ చేసేయచ్చు. అండ్ కెనాట్ రిటర్న్ ద బిల్, రీకన్సిడర్ చేయండి అని మళ్ళీ రిటర్న్ పంపించకూడదు. ఓకే, పంపించలేరు. ఓకే, ద ప్రెసిడెంట్ గివ్స్ హిజ్ అసెంట్ టు ద బిల్ యాజ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ విత్ హిజ్ ప్రయర్ పర్మిషన్. ఓకే, నార్మల్గా చూసుకుంటే ఇది ప్రయర్ పర్మిషన్తో వచ్చింది కాబట్టి ప్రెసిడెంట్ సైన్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్స్ ఫర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఆర్డినరీ బిల్ అండ్ మనీ బిల్. సో ఆర్డినరీ బిల్కి మనీ బిల్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఆర్డినరీ బిల్, మనీ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఏ హౌస్లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆర్డినరీ బిల్, బట్ మనీ బిల్ ఓన్లీ లోక్సభ. మినిస్టర్ ఆర్ బై ఏ ప్రైవేట్ మెంబర్. సో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అదే మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ ఇక్కడ కేవలం మినిస్టర్ మాత్రమే. అండ్ వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు, బట్ మనీ బిల్కి ప్రయర్ పర్మిషన్ కావాలి, రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కావాలి. అండ్ అమెండ్ ఆర్ రిజెక్ట్ బై ద రాజ్యసభ. రాజ్యసభ అమెండ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో సేమ్ పవర్స్ ఉంటాయి ఇక్కడ. కానీ మనీ బిల్ పరంగా చూసుకుంటే కెనాట్ అమెండ్ ఆర్ రిజెక్ట్, జస్ట్ రికమెండ్ చేయగలరు, రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలరు. ఓకే, సో ఇక్కడ అమెండ్మెంట్ కానీ రిజెక్షన్స్ కానీ ఏం చేయలేరు. ఓకే, మనీ బిల్ పరంగా రాజ్యసభలో. అండ్ డిటైన్ బై రాజ్యసభ ఫర్ మాక్సిమం 6 months పాటు రాజ్యసభ దీన్ని ఆ బిల్ని ఉంచవచ్చు. అండ్ డిటైన్ బై రాజ్యసభ ఫర్ మాక్సిమం 14 days మాత్రమే ఆ బిల్ని ఉంచగలరు. అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ సర్టిఫికేషన్ అవసరం లేదు. అండ్ రిక్వైర్స్ ద సర్టిఫికేషన్ ఆఫ్ స్పీకర్ వెన్ ట్రాన్స్మిటెడ్ టు రాజ్యసభకి వెళ్ళేటప్పుడు స్పీకర్ సర్టిఫికేట్ కావాలి, ఇది మనీ బిల్ అని చెప్తారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ సెంట్ ఫర్ ద ప్రెసిడెంట్ అసెంట్ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్. రెండు హౌసెస్ నుంచి అప్రూవ్ అయితేనే అప్పుడే అది ప్రెసిడెంట్ సైన్కి వెళ్తుంది. ఇట్ ఈస్ సెంట్ ఫర్ ద ప్రెసిడెంట్ అసెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఓన్లీ బై లోక్సభ. ఓకే, సో ఓన్లీ లోక్సభలో ఇది ఓకే అయినా సరే ప్రెసిడెంట్ సైన్కి పంపించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డెడ్ లాక్. ఒకవేళ డెడ్ లాక్ వస్తే జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, బట్ ఇక్కడ నో డెడ్ లాక్, నో జాయింట్ సిట్టింగ్. సో ఎందుకంటే రాజ్యసభకి ఎలాంటి పవర్ లేదు, 14 daysలో రిటర్న్ ఇచ్చేయాలి, ఆ బిల్ పాస్ అయిపోదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చేసినా సరే ఆ బిల్ పాస్ అయిపోదు కాబట్టి డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ లేదు కాబట్టి జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఇట్స్ డిఫీట్ ఇన్ లోక్సభ మే లీడ్ టు ద రెజిగ్నేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎ మినిస్టర్. ఓకే, సో దీని యొక్క ఒకవేళ మినిస్టర్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే అది ఒకవేళ డిఫీట్ అయితే, అంటే అప్రూవ్ అవ్వకపోతే గవర్నమెంట్ రిజిగ్నేషన్కి దారితీస్తుంది. ఒకవేళ మినిస్టర్ ఇస్తే, ఓకే,
ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే ప్రాబ్లం లేదు. ఇట్స్ డిఫీట్ ఇన్ లోక్సభ లీడ్స్ టు ద రిజిగ్నేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో దీని యొక్క డిఫీట్, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి దీని డిఫీట్ అయింది అనుకోండి, సో రిజిగ్నేషన్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్. సో రిజెక్టెడ్, అప్రూవ్డ్ ఆర్ రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ బై ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అప్రూవ్ చేయొచ్చు, రీకన్సిడరేషన్కి రిటర్న్ పంపొచ్చు. కానీ ఇక్కడ రిజెక్టెడ్, అప్రూవ్డ్ బై బట్ కెనాట్ రిటర్న్. సో రీకన్సిడరేషన్కి మాత్రం పంపలేరు, రిజెక్ట్ చేసి ఇవ్వచ్చు లేదా అప్రూవ్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఓకే, ఇది డిఫరెన్స్ మెయిన్గా మనీ బిల్కి ఆర్డినరీ బిల్కి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్. ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ దోస్ బిల్స్, సో థర్డ్ కేటగిరీ. ఓకే, బిల్స్లో థర్డ్, ఫస్ట్ ఆర్డినరీ బిల్, నెక్స్ట్ మనీ బిల్, నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్. Financial bills are those bills that deal with the fiscal matters, that is revenue or expenditure. However, the Constitution uses the term financial bills in a technical sense. So financial bills fiscal matters ni deal chestayi, revenue and expenditure kosam. However, the Constitution uses the term financial bills oka technical sense lo financial bill use chesindi word ni. Financial bills are three kinds. Financial bills are three kinds: money bills, financial bills 1 and financial bill 2. ఓకే, చూడండి మనీ బిల్ ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఫైనాన్షియల్ బిల్స్ లో త్రీ కైండ్స్: మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1 and 2. ఓకే, సో మనీ బిల్ 110 ఆర్టికల్, ఫైనాన్షియల్ బిల్ 1 ఆర్టికల్ 117 క్లాజ్ 1 అండ్ ఫైనాన్షియల్ బిల్ 2 ఆర్టికల్ 117 క్లాజ్ 3. ఓకే, దిస్ క్లాసిఫికేషన్ ఇంప్లైస్ దట్ money bills are simply a species of financial bills. However, hence all money bills are financial bills, but all financial bills are not money bills. సో ఈ క్లాసిఫికేషన్ మనకు ఏం చెప్తుంది, మనీ బిల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్లే, ఫైనాన్షియల్ బిల్స్లో ఒక రకమే. ఓకే, హెన్స్ ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్. అందువల్ల అన్ని మనీ బిల్స్ కూడా ఫైనాన్షియల్ బిల్సే అవుతాయి. ఓకే, సో అన్ని మనీ బిల్స్ కూడా ఫైనాన్షియల్ బిల్సే అవుతాయి, కానీ అన్ని ఫైనాన్షియల్ బిల్స్ మనీ బిల్స్ అవ్వవు. ఓకే, సో ఫైనాన్షియల్ బిల్స్లో ఒక టైప్ మనీ బిల్. Only those financial bills are money bills which contain exclusively those matters which are mentioned in Article 110 of the Constitution. So, only those financial bills are money bills which contain exclusively those matters which are mentioned in Article 110. So, Article 110 లో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్క్లూజివ్లీ, కంటైన్స్ ఎక్స్క్లూజివ్లీ ఆ మ్యాటర్స్ మాత్రమే ఉండాలి. సో ఆ ఫైనాన్షియల్ బిల్సే మనీ బిల్స్ అవుతాయి. ఓకే, so these are also certified by Speaker of Lok Sabha as money bills. So these are also certified by Speaker of Lok Sabha as money bills. Okay, ఇవి money bills అని Speaker of Lok Sabha certify చేస్తారు. So financial bill 1 and 2 on the other hand have been dealt with Article 117 of Constitution. So financial bill 1 and 2 Article 117 deal చేస్తుంది. Okay, so third round financial bills, right? ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్. ఫైనాన్షియల్ బిల్స్లో మనీ బిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి మనీ బిల్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ బిల్స్. ఫైనాన్షియల్ బిల్లో ఒక పార్టే మనీ బిల్. ఓకే, సో అందువల్ల ఫైనాన్షియల్ బిల్స్ క్లాసిఫికేషన్ ఉంది, త్రీ టైప్స్: మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్ 1 and 2. ఓకే, సో మనీ బిల్స్ అంటే ఖచ్చితంగా మనకు తెలుసు ఆర్టికల్ 110, ఆర్టికల్ 110లో ఉన్న ప్రొవిజన్స్ మాత్రమే, అలాగే స్పీకర్ యొక్క సర్టిఫికేట్. సో ఇది మనీ బిల్ అవుద్ది, లేదంటే ఫైనాన్షియల్ బిల్ అవుద్ది, కానీ మనీ బిల్ అవ్వకపోవచ్చు. రైట్, ఫైనాన్షియల్ 1 to 2. సో ఆర్టికల్ 117 మాత్రం డీల్ చేస్తుంది ఫైనాన్షియల్ బిల్స్ 1 and 2, కానీ ఆర్టికల్ 110 అనేది మనీ బిల్స్ కోసం స్పెసిఫిక్గా డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్ 1. ఏ ఫైనాన్షియల్ బిల్ 1 ఈజ్ ఎ బిల్ దట్ కంటైన్స్ నాట్ ఓన్లీ ఎనీ ఆర్ ఆల్ ద మ్యాటర్స్ మెన్షన్డ్ ఇన్ 110 బట్ ఆల్సో అదర్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ లెజిస్లేషన్. ఓకే, ఫైనాన్షియల్ బిల్ 1 is a bill that contains not only any or all matters mentioned in 110. ఆర్టికల్ 110లో ఉన్న అన్ని లేదా ఎనీ, ఏదైనా అవ్వచ్చు, ఒకటి రెండు అవ్వచ్చు, లేదా అన్ని అవ్వచ్చు. వీటితో పాటుగా అదర్ మ్యాటర్స్ ఆఫ్ జనరల్ లెజిస్లేషన్ కావాల్సిన కొన్ని అదర్ మ్యాటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఏ బిల్ దట్ కంటైన్స్ బారోయింగ్ క్లాజ్ బట్ డస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ డీల్ విత్ బారోయింగ్. సో బిల్ కంటైన్స్ బారోయింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పుకున్నాం, సెకండ్ పాయింట్ ఐ థింక్. సో ఆర్టికల్ 110లో సెకండ్ పాయింట్ బారోయింగ్, గవర్నమెంట్ బారోయింగ్స్ కోసం చెప్పుకున్నాం. బారోయింగ్ కోసం ఆ క్లాజ్ ని ఎక్స్క్లూజివ్ గా డీల్ చేస్తే, ఎక్స్క్లూజివ్ గా బారోయింగ్ కోసం మాత్రమే ఉంటే అది మనీ బిల్ అవుద్ది. కానీ ఎక్స్క్లూజివ్ గా బారోయింగ్ కోసమే కాకుండా ఎక్స్క్లూజివ్ డీల్స్ విత్ మనీ బిల్స్, ఇంకా వేరే అదర్ మ్యాటర్స్ కూడా,
ఓకే, సో బారోయింగ్ క్లాజ్ కోసం డీల్ చేస్తుంది, ప్లస్ కానీ కేవలం బారోయింగ్ క్లాజ్ కోసం మాత్రమే కాదు, సమ్ అదర్ మ్యాటర్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి అందులో. సో అందువల్ల అది ఫైనాన్షియల్ బిల్ అవ్వదు, మనీ బిల్ అవ్వదు. ఎక్స్క్లూజివ్గా బారోయింగ్ క్లాజ్ కోసం మాట్లాడితే అది మనీ బిల్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఏంటి, మనీ బిల్ దట్ కంటైన్స్ బారోయింగ్ క్లాజ్ అయితే ఉంటుంది, కానీ ఎక్స్క్లూజివ్గా దానికోసం మాత్రమే మాట్లాడడం లేదు, అప్పుడు అది ఫైనాన్షియల్ బిల్ 1 అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, సో బిల్ దట్ కంటైన్స్ నాట్ ఓన్లీ ఎనీ ఆర్ ఆల్ మ్యాటర్స్, ఏవైనా అందులో మ్యాటర్స్ ఉండొచ్చు, కానీ అవే కాకుండా సమ్ జనరల్ లెజిస్లేషన్ సంబంధించిన మ్యాటర్స్ కూడా ఉండొచ్చు అనమాట, అప్పుడు ఫైనాన్షియల్ బిల్ 1 అవుతుంది. ఇన్ 2 రెస్పెక్ట్స్ ఫైనాన్షియల్ బిల్ 1 ఈజ్ సిమిలర్ టు ద మనీ బిల్ కి సిమిలర్ గా 2 రెస్పెక్ట్స్ లో ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ, ఓకే, నాట్ ఇన్ రాజ్యసభ. సో మనీ బిల్ అలాగే ఫైనాన్షియల్ బిల్ 1 లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలదు. బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో రెండు కూడా ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది కావాలి, ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కావాలి. ఓకే, సో ఈ రెండు కండిషన్ లో మనీ బిల్ ఫైనాన్షియల్ బిల్ 1 ఈక్వల్ అనమాట. సో ఇన్ ఆల్ అదర్ రెస్పెక్ట్స్ ఫైనాన్షియల్ బిల్ 1 ఈస్ గవర్న్ బై ద సేమ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అప్లికేబుల్ టు అన్ ఆర్డినరీ బిల్. సో ఇవి కాకుండా వేరే అదర్ ప్రాసెస్ అన్నిటిలో కూడా ఒక ఆర్డినరీ బిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఆ ప్రాసెస్ లోనే రిమైనింగ్ అంతా కూడా జరుగుతుంది ప్రాసెస్. ఓకే, హెన్స్ ఇట్ కెన్ బి ఐదర్ రిజెక్టెడ్ ఆర్ అమెండెడ్ బై ద రాజ్యసభ. సో ఒక ఆర్డినరీ బిల్లే కదా, ఆర్డినరీ బిల్లో రాజ్యసభకు పవర్ ఉంటుంది కదా, సో రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు. ఓకే, except that an amendment other than for reduction or abolition of tax cannot be moved in either house without the recommendation of the president. ఈ పాయింట్ చూడండి. సో ఫైనాన్షియల్ బిల్ 1లో రాజ్యసభకి పవర్ ఉంది, ఓకే, సో రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, కానీ ఇక్కడ కండిషన్ ఉంది. సో అంతకంటే ముందు ఇక్కడ చూడండి, the recommendation of president is not required for moving an amendment making provision for reduction or abolition of tax. సో రిడక్షన్ ఒక ట్యాక్స్లో ట్యాక్స్ తగ్గించడం, రిడక్షన్ ఆర్ అబాలిషన్, ఆ ట్యాక్స్ని రిమూవ్ చేసేయడం. రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మూవింగ్ అన్ అమెండ్మెంట్ మేకింగ్ ప్రొవిజన్. ఓకే, ట్యాక్స్ని అబాలిష్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ అమెండ్మెంట్ ప్రొసీజర్ చేస్తున్నాం, అమెండ్మెంట్ ప్రొవిజన్స్ అనేవి చేస్తున్నాం. సో వాటికి ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అవసరం లేదు, ప్రేయర్ పర్మిషన్ అవసరం లేదు. ఓకే, రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రేయర్ పర్మిషన్, ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్ ఫర్ మూవింగ్ అండ్ అమెండ్మెంట్ మేకింగ్ ప్రొవిజన్ సవరించడానికి, చేంజెస్ చేయడానికి, దేంట్లో రిడక్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ద ట్యాక్స్ అబాలిషన్ కానీ ట్యాక్స్ రిడక్షన్ కానీ ఈ ప్రొవిజన్కి సంబంధించి అమెండ్మెంట్ మేకింగ్ అని చేస్తుంటే, ఆ ప్రొవిజన్స్ చేస్తుందో దానికి ప్రెసిడెంట్ యొక్క ప్రేయర్ పర్మిషన్ అవసరం లేదు. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ముందు చూడండి. సో ఇప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, ఎక్సెప్ట్ అమెండ్మెంట్ అదర్ దెన్ ఫర్ రిడక్షన్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ట్యాక్స్, ఇక్కడితో వదిలేయండి. ఓకే, కెనాట్ బి మూవ్డ్ ఇన్ ఐదర్ హౌస్ వితౌట్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, కండిషన్ అమెండ్మెంట్ అదర్ దెన్ రిడక్షన్ అబాలిషన్. ఈ రిడక్షన్ అబాలిషన్ వదిలేయండి, ఎందుకంటే అదర్ దెన్ అంటున్నాడు. ఈ రిడక్షన్ అబాలిషన్ వదిలేసి, ట్యాక్స్ సంబంధించి రిడక్షన్ అబాలిషన్ వదిలేసి అమెండ్మెంట్స్, చేంజెస్ ఏం చేయాలన్నా కెనాట్ బి మూవ్డ్ ఇన్ ఐదర్ హౌస్ వితౌట్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రిడక్షన్ అండ్ అబాలిషన్కి ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరం లేదు. అందువల్ల ఈ రిడక్షన్ అబాలిషన్, ట్యాక్స్ యొక్క రిడక్షన్ అబాలిషన్ అమెండ్మెంట్ మేకింగ్ ప్రొవిజన్స్ వదిలేసి, అంటే ఇవి వదిలేసి అమెండ్మెంట్స్ చేయొచ్చు. అమెండ్మెంట్స్ చేయాలంటే కనుక ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలన్నమాట. ఓకే, సో రాజ్యసభ రిజెక్ట్ చేయగలదు, అమెండ్ చేయగలదు, కండిషన్ మాత్రం అమెండ్మెంట్స్ అదర్ దెన్ రిడక్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ట్యాక్స్. ఇవి కాకుండా వీటిని వదిలేసి ఇంకేం చేయాలన్నా సరే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ కావాలి. సో అంటే అర్థం ఏంటి, వీటికి ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరం లేదు. ఓకే, ఇదే కండిషన్ ఇక్కడ. ఓకే, అమెండ్మెంట్ అదర్ దెన్ రిడక్షన్ ఆర్ అబాలిషన్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ ఐదర్ హౌస్ వితౌట్ ద రికమెండేషన్. సో ఇక్కడ అదర్ దెన్ అంటే ఇక్కడ వీటిని వదిలేయాలి. ఓకే, సో రిడక్షన్ అండ్ అమెండ్మెంట్కి, రిడక్షన్ ఆర్ అబాలిషన్కి ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు,
కాబట్టి వీటిని వదిలేసి ఇంకా ఏం చేయాలన్నా సరే ప్రెసిడెంట్ యొక్క ప్రేయర్ పర్మిషన్ ఏ హౌస్లో అయినా, అది లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా సరే చేయాలంటే కనుక ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. ఓకే, ఇదే కండిషన్. ఓకే, నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ద డిసగ్రిమెంట్ బిట్వీన్ ద టూ హౌసెస్ ఓవర్ సచ్ ఎ లెజిస్లేషన్ ద ప్రెసిడెంట్ కెన్ సమన్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ టు రిసాల్వ్ డెడ్ లాక్. సో ఒకవేళ, ఎందుకంటే ఇది ఒక ఆర్డినరీ లా లాగే ప్రొసీజర్ అంతా ఉంటుంది కాబట్టి డెడ్ లాక్ వస్తే ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారు. ఓకే, మనీ బిల్కి అయితే జాయింట్ సిట్టింగ్ ఉండదు, ఎందుకంటే డెడ్ లాక్ లేదు, ఎందుకంటే రాజ్యసభకి ఎలాంటి పవర్ లేదు ఇక్కడ. కానీ ఇక్కడ రాజ్యసభకి మనం పవర్స్ ఇస్తున్నాం, రిజెక్ట్ చేయడానికి, అమెండ్ చేయడానికి పవర్స్ ఇస్తున్నాం. సో అందువల్ల డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తుంది, వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ వెళ్తారు. సో వెన్ ద బిల్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ హీ కెన్ ఐదర్ గేవ్ హిస్ అసెంట్ టు ద బిల్ ఆర్ విత్ హోల్డ్ హిస్ అసెంట్ టు ద బిల్ ఆర్ రిటర్న్ ద బిల్ ఆర్ రీకన్సిడరేషన్. సో ప్రెసిడెంట్ కనుక వెళ్తే ఈ బిల్, సో రెండు హౌసెస్లో ఓకే పాస్ అయిపోయింది, వెళ్ళింది. సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే గివ్ హిజ్ అసెంట్ ఆర్ విత్ హోల్డ్ హిజ్ అసెంట్, సైన్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు బిల్ని, రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సేమ్ ఆర్డినరీ బిల్ లాగే, ఆర్డినరీ బిల్ సైన్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా సైన్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్ కోసం. ఓకే, ఇవి కండిషన్స్. ఓకే, అండ్ ఫైనాన్షియల్ బిల్ 2. ఫైనాన్షియల్ బిల్ 2 contains provisions involving expenditure from the Consolidated Fund of India but does not include any matters mentioned in 110, Article 110. సో ఆర్టికల్ 110 మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ కోసం ఎక్కువ చెప్పుకుంటాం. సో ప్రొవిజన్స్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ కోసం, కంటింజెన్సీ ఫండ్ కోసం, ఫండ్స్ కోసం, అందులో నుంచి మనీ ఖర్చు పెట్టడం కోసం, ఆ రిసిప్ట్స్ కోసం మాత్రం ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ బిల్ 2లో ప్రొవిజన్స్ ఉంటాయి ఇన్వాల్వింగ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది ఉంటుంది. సో ఆ ప్రొవిజన్సే ఉంటాయి, కానీ అవి ఆర్టికల్ 110లో ఉండవు అనమాట. ఓకే, సో ఆర్టికల్లో 110లో లేని కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ప్రొవిజన్స్ అనమాట. అవి ఫైనాన్షియల్ బిల్ 2లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆర్డినరీ బిల్ లాగే ట్రీట్మెంట్ చేస్తారు, అండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇట్ ఈస్ గవర్న్డ్ బై సేమ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ విత్ అప్లికేబుల్ టు ఆర్డినరీ బిల్ ఎలా ఉంటుందో సేమ్ అంత ప్రొసీజర్ అంతా ఒకటే అనమాట. ఓకే, ద ఓన్లీ స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ బిల్ దట్ ఇట్ కెనాట్ బి పాస్డ్ బై ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అన్లెస్ ప్రెసిడెంట్ హ్యాస్ రికమెండెడ్ టు ద హౌస్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద బిల్. ఓకే, కానీ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ కావాలి, అది కూడా కన్సిడరేషన్ కోసం. ఓకే, ఐదర్ హౌస్, ఏ హౌస్లో అయినా సరే. సో ఇది ఏ హౌస్లో అయినా, ఎందుకంటే ఆర్డినరీ బిల్, ఆల్మోస్ట్ ఆర్డినరీ బిల్ లాగే ఉంటుంది ప్రొసీజర్ అంతా, కానీ ఇది ఒక్క కండిషనే డిఫరెన్స్ ఉంటుంది, ఏంటంటే కన్సిడరేషన్ కోసం రికమెండేషన్ కావాలి. హెన్స్ ఫైనాన్షియల్ బిల్ 2 కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ఇట్స్ ఇంట్రడక్షన్. ఓకే, ఇక్కడ ఏంటన్నారు, కన్సిడరేషన్ స్టేజ్. సో ఇంట్రడక్షన్ స్టేజ్ ఉంటుంది, కన్సిడరేషన్ స్టేజ్ ఉంటుంది. ఇంట్రడక్షన్ స్టేజ్లో పర్మిషన్ అవసరం లేదు ప్రెసిడెంట్ది, కానీ కన్సిడరేషన్ స్టేజ్లో ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ నాట్ రిక్వైర్డ్ అట్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ బట్ రిక్వైర్డ్ అట్ ద కన్సిడరేషన్ స్టేజ్. ఓకే, కన్సిడరేషన్ స్టేజ్లో మాత్రమే ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ కావాలి. ఓకే, సో ఇట్ క్యాన్ బి ఐదర్ రిజెక్టెడ్ ఆర్ అమెండెడ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఏ హౌస్ నుంచైనా వెళ్ళొచ్చు, ఏ హౌస్ నుంచైనా ఆరిజినేట్ అయ్యి ఇంకొక హౌస్కి వెళ్ళొచ్చు. సో అదర్ హౌస్ రిజెక్ట్ ఆర్ అమెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ disagreement, two houses such a bill, the president can summon joint sitting of the two houses to resolve the deadlock. So joint sitting conduct చేయొచ్చు. Okay, when the bill is presented to the president, he can either give his assent or withhold his assent or bill return his present for consideration. సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే సైన్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్. సో బిల్స్లో టైప్స్ అయిపోయాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అది సెపరేట్ టాపిక్ నేర్చుకుందాం. అండ్ ఇది జాయింట్ సిట్టింగ్. సో జాయింట్ సిట్టింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మిషనరీ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది టు రిసాల్వ్ డెడ్ లాక్ బిట్వీన్ ద టూ హౌసెస్ ఓవర్ ద ప్యాసేజ్ ఆఫ్ బిల్స్. ఓకే, డెడ్ లాక్ ని రిసాల్వ్ చేయడం కోసం మాత్రమే జాయింట్ సిట్టింగ్. ఓకే, ఇంకా వేరే ఏ కండిషన్స్ కి అవ్వదు. సో ఇది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది మనకి. A deadlock is deemed to have been takes place under any of the following three situations. Three situations లో deadlock వచ్చే situations ఉన్నాయి. It has been passed by both the houses and transmitted to the other house. ఓకే, చూడండి, if the bill is rejected by the other house, ఒకవేళ బిల్ ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి వెళ్ళి అక్కడ ఆ బిల్ రిజెక్ట్ అయితే డెడ్లాక్ వస్తుంది కాబట్టి సో జాయింట్ సిట్టింగ్ పెట్టవచ్చు. ఇఫ్ ద హౌస్ హ్యాస్ ఫైనల్లీ డిసగ్రీడ్ యాజ్ ద అమెండ్మెంట్స్ టు మేడ్ ఇన్ ద బిల్. సో హౌసెస్ డిసగ్రీడ్ టు ద అమెండ్మెంట్స్. సో ఈ హౌస్ నుంచి ఇంకొక హౌస్కి వెళ్ళింది, వాళ్ళు అమెండ్మెంట్స్ చేశారు, వీళ్ళు ఒప్పుకోలేదు, సో అప్పుడు డెడ్లాక్ వస్తుంది. ఇఫ్ మోర్ దెన్ 6 months హ్యావ్ బిన్ ఎలాప్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద బిల్ బై హౌస్ వితౌట్ బిల్ బీయింగ్ పాస్డ్ బై ఇట్. ఓకే, సో 6 months కానీ పాస్ అయిపోతే 6 monthsలో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఏం చెప్పలేదు, సో అప్పుడు డెడ్లాక్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఆర్డినరీ బిల్ ప్రొసీజరే. సో అలాంటి కండిషన్లో వస్తుంది. ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్కి అయితే అసలు ఎలాంటి సంబంధం లేదు. సో మనీ బిల్ అనేది
సో ఇంకొక హౌస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి డైరెక్ట్గా అది పాస్ అయిపోద్ది, డెడ్ లాక్ ఉండదు. సో డెడ్ లాక్ వచ్చే సిచ్యువేషన్స్ అనేవి ఇవే. సో జనరల్గా మనం ఆర్డినరీ బిల్ కండిషన్లో చూసిన కండిషన్స్ ఇవి. ఓకే, ఇన్ రికార్డింగ్ ద పీరియడ్ ఆఫ్ 6 months, నో అకౌంట్ క్యాన్ బి టేకెన్ బై ఎనీ పీరియడ్ విచ్ ద అదర్ హౌస్ bill has been sent is prorogued or adjourned for more consecutive days. So 4 consecutive days, 4 continuous date పాటు ఒక హౌస్ అనేది ప్రొరోగ్ ఆర్ అడ్జర్న్మెంట్ గాని ఉన్న ప్రొరోగేషన్ గాని ఉన్న అంటే హౌస్ మీటింగ్ లో లేదు 4 consecutive days, ఆ 4 days అనేవి ఈ 6 months లో కన్సిడర్ చేయరు అనమాట. ఓకే, ప్రెసిడెంట్ కెన్ సమన్ బోత్ ద హౌసెస్ టు మీట్ ద జాయింట్ సిట్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెలిబరేటింగ్ అండ్ ఓటింగ్ ఆన్ ద హౌస్. ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కి సమన్ చేయొచ్చు. ఓకే, సో జాయింట్ సిట్టింగ్ లో వాటిపైన డెలిబరేషన్, డిస్కషన్స్ అండ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. జాయింట్ సిట్టింగ్ ఈజ్ అప్లికేబుల్ టు ఆర్డినరీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ ఓన్లీ అండ్ నాట్ టు ద మనీ బిల్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్ బిల్స్ కానీ మనీ బిల్స్ కానీ సో జాయింట్ సిట్టింగ్ అని వర్తించదు. ఓకే, అప్లికేబుల్ ఓన్లీ టు ఫైనాన్షియల్ బిల్స్ అండ్ ఆర్డినరీ బిల్స్. ఓకే, సో మనీ బిల్స్ కి రాజ్యసభలో ఎలాంటి పవర్ లేదు కదా, ప్రాబ్లం లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్ బిల్ అయితే సో దీనికి పర్టికులర్ గా ఆర్టికల్ ఉంది, పర్టికులర్ ప్రొసీజర్ ఉంది, దీనికంటూ సెపరేట్ ప్రొసీజర్ ఉంది, అందువల్ల దీనికి సంబంధం లేదు. సో మనీ బిల్ ద లోక్సభ హ్యాస్ ఓవర్ రైడింగ్ పవర్. ఓకే, మనీ బిల్ కోసం ఓవర్ రైడింగ్ పవర్ ఉంది. అండ్ కాన్స్టిట్యూషనల్ బిల్ మస్ట్ బి పాస్డ్ బై ఈచ్ హౌస్ సపరేట్ గా కాన్స్టిట్యూషనల్ అంటే దాని యొక్క సెపరేట్ ప్రొవిజన్ అనమాట. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి సెపరేట్ ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ లో ఏంటి, ప్రతి హౌస్ లో సపరేట్ గా పాస్ అవ్వాలి అంతే. ఓకే, అందువల్ల జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఇఫ్ ద బిల్ అండర్ డిస్ప్యూట్ హ్యాస్ ఆల్రెడీ ల్యాప్స్డ్ డ్యూ టు ద డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ, నో జాయింట్ సిట్టింగ్ క్యాన్ బి సమండ్. ఓకే, బిల్ ఏ బిల్ అయితే డిస్ప్యూట్ లో ఉందో అది ల్యాప్స్ అయిపోద్ది. ఇప్పుడు డిసల్యూషన్, లోక్సభ డిసల్యూట్ అయిపోతే అప్పుడు జాయింట్ సిట్టింగ్ ఉండదు. కానీ ముందుగానే జాయింట్ సిట్టింగ్ నోటిఫై చేస్తే, బట్ జాయింట్ సిట్టింగ్ క్యాన్ బి హెల్డ్ ఇఫ్ ద లోక్సభ ఇస్ డిసాల్వ్డ్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ హ్యాస్ నోటిఫైడ్ హిజ్ ఇంటెన్షన్ టు సమన్ ఎ జాయింట్ సిట్టింగ్, బిల్ డస్ నాట్ ల్యాప్స్. ఒకవేళ బిల్ లోక్సభ డిసాల్వ్ అవ్వక ముందే ప్రెసిడెంట్ నోటిఫై చేసేస్తే జాయింట్ సిట్టింగ్ కి, అప్పుడు ఆ బిల్ ల్యాప్స్ అవ్వదన్నమాట. సో ఈ లోక్సభ మెంబర్స్ అక్కడికి వస్తారు. ఓకే, ఓల్డ్ లోక్సభ మెంబర్స్. ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ నోటిఫైస్ హిజ్ ఇంటెన్షన్ ద సమన్ ఆఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses, నన్ ఆఫ్ ద హౌసెస్ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద బిల్. సో ఒకవేళ ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ కానీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే సో ఆ 2 houses ఆ బిల్ కి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేవి చేయకూడదు. ఓకే, అండ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రెసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses అండ్ ద డిప్యూటీ స్పీకర్ ఇన్ హిజ్ ఆబ్సెన్స్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా జాయింట్ సిట్టింగ్ ఉండేది స్పీకర్. ఒకవేళ తన ఆబ్సెంట్ అయితే జాయింట్ డెప్యూటీ స్పీకర్. ఇఫ్ ద డెప్యూటీ స్పీకర్ ఈజ్ ఆల్సో ఆబ్సెంట్ ఫ్రమ్ ద జాయింట్ సిట్టింగ్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఒకవేళ డెప్యూటీ స్పీకర్ కూడా ఆబ్సెంట్ అయితే డెప్యూటీ చైర్మన్ ఉంటారు, రాజ్యసభ చైర్మన్, డెప్యూటీ చైర్మన్. ఓకే, ఇఫ్ హీ ఈజ్ ఆల్సో ఆబ్సెంట్ సచ్ ఎ పర్సన్ మే బి డిటర్మైన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ప్రెజెంట్ అట్ ద జాయింట్ సిట్టింగ్ ప్రెసైడ్స్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ అతను కూడా ఆబ్సెంట్ అయితే ఆ మెంబర్స్ డిసైడ్ చేసుకుంటారు ఎవరిని పెడదామని. ఓకే, it is clear that the chairman of Rajya Sabha does not preside over joint sitting as he is not a member of either house of the parliament. Okay, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉండరు, ఎందుకంటే అతను హౌస్ కి మెంబర్ కాదు కాబట్టి. సో ద క్వారం టు కన్స్టిట్యూట్ జాయింట్ సిట్టింగ్ ఇస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ ఆఫ్ ద 2 houses. సో 2 houses యొక్క టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో అందులో 1/10 ఆర్ 10% ఉండాలి జాయింట్ సిట్టింగ్ కి క్వారం. ఓకే, ద జాయింట్ సిట్టింగ్ ఇస్ గవర్న్ బై ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభ అండ్ నాట్ రాజ్యసభ. ఓకే, జాయింట్ సిట్టింగ్ అనేది లోక్సభ రూల్స్ ప్రకారం మాత్రమే ఓకే ఫాలో అవుతుంది, గవర్న్ అవుతుంది, అండ్ నాట్ రాజ్యసభ రూల్స్ ని ఫాలో అవ్వదు. ఓకే, ఇఫ్ ద బిల్ ఈస్ డిస్ప్యూట్ is proceeded by passed by majority of the total members of the both the houses present and voting in the joint sitting, the bill is deemed to have been passed. Okay, joint sitting lo total members of the both the houses present and voting. సో టోటల్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటింగ్ చేశారు, సో ఆ టోటల్ మెంబర్స్ లో పాస్ అయితే జాయింట్ సిట్టింగ్ లో అది పాస్ అయిపోయినట్టు. ఓకే, నార్మల్లీ ద లోక్సభ విత్ గ్రేటర్ నెంబర్ విన్స్ ద బ్యాటిల్. సో నార్మల్ గా లోక్సభ ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి లోక్సభలో దానికి స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా పాస్ అయిపోతుంది. ఎందుకంటే రాజ్యసభలో ఉండేది 245 మెంబర్స్, ఇక్కడ 550 మెంబర్స్. సో అందువల్ల లోక్సభ మెజారిటీ ఉంటుంది కాబట్టి లోక్సభ నుంచి వెళ్తే పాస్ అయిపోతుంది. ఓకే, సో లోక్సభ ఏదనేది లోక్సభ డిసైడ్ చేసుకుంటుంది అనమాట ఏం జరగాలంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ స్పెసిఫైడ్ దట్ ఎ జాయింట్ సిట్టింగ్ న్యూ అమెండ్మెంట్స్ టు ద బిల్ కెనాట్ బి ప్రపోజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ 2 cases. సో జాయింట్ సిట్టింగ్ లో కొత్తగా అమెండ్మెంట్స్ ఏవి చెప్పకూడదు. ఓకే, కానీ 2 కండిషన్స్ ఎక్సెప్ట్ చేసి. ఓకే, సో దీస్ అమెండ్మెంట్స్ దోస్ అమెండ్మెంట్స్ దట్ హ్యావ్ బీన్ కాజ్డ్ ఫైనల్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద హౌసెస్. ఏ విషయం అయితే ఫైనల్ గా డిసగ్రీ అయ్యి డెడ్ లాక్ కి కారణమైందో ఆ కండిషన్స్ ని అమెండ్మెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ దోస్ అమెండ్మెంట్స్ దట్ మైట్ హ్యావ్ బీన్ బికమ్ నెసరీ డ్యూ టు ద డిలే ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ బిల్ పాస్ అవడానికి చాలా టైం పట్టడం వల్ల సిచ్యువేషన్స్ మారిపోవడం వల్ల కొన్ని చేంజెస్ అనేవి అవసరం అన్నమాట ఆ బిల్లో.
సో అవి మాత్రం అమెండ్ చేయొచ్చు. సో ఈ 2 కండిషన్‌లో మాత్రమే జాయింట్ సిట్టింగ్‌లో అమెండ్‌మెంట్స్ అనేవి చేయొచ్చు ఆ బిల్‌లో. Since 1950, the provisions regarding to the joint sitting of the two houses has been invoked only thrice. So 3 times మాత్రమే జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేయడం జరిగింది 1950 నుంచి. The bill that has been passed at the joint sitting are Dowry Prohibition Bill, Banking Service Commission Repeal Bill, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్. ఈ 3 బిల్స్ అనేవి కండక్ట్ చేయడం జాయింట్ సిట్టింగ్‌లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే.